ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ కంచుకోటలకు బీటలు వారుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. కంచుకోటలు అంటే మళ్ళీ రాష్ట్రంలో అక్కడ ఇక్కడ ఎక్కడా కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా పులివెందులలోనే వైసీపీ పార్టీ బీటలు వారుతున్నాయి. ఏ ముహూర్తాన చంద్రబాబు గారు వైనాట్ పులివెందుల అన్నారో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. ఇప్పటికిప్పుడు పులివెందులలో ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా గెలుస్తాడో గెలవడో అనే పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక మంది జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వేరు, పులివెందుల పార్టీ సొంత పార్టీ నేతలు విమర్శించడం వేరు. నిన్న జరిగింది అదే. వాస్తవానికి పులివెందుల్లో రోజు రోజుకి పరిస్థితులు చేజారుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నివేదిక ప్రకారం వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం చేయాలి, వాళ్ళలో ఉన్న అసంతృప్తిని తొలగించాలని ఆత్మీయ సమావేశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. అందులో సొంత మండలమైనటువంటి సింహాద్రిపురంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన ప్రతి మండలం నుంచి దాదాపుగా ఒక 20 మందిని 25 మందిని ఒక 5 మంది కార్యకర్తల్ని 5 మంది సీనియర్ నేతల్ని అలాగే ఒక 5-10 మందిని జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలాంటి వాళ్ళందరినీ కలిపి మొత్తం మండల స్థాయి నేతలే వీరందరినీ కలిపి ఒక 200 నుంచి 250 మందికి ఇడుపులపాయలో ప్రవేశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డితో మీటింగ్కి. సో జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు, సరే ఏదన్నా చిన్న చిన్న అసంతృప్తి ఉందేమోలే, ఏదో ఒక హామీ ఇస్తే వాళ్ళే సంతృప్తి పడతారని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. బట్ ఒకప్పుడులాగా పరిస్థితులు లేవు. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గీసిందే గీత చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగేలాగా సొంత పార్టీ నేతలు, అది కూడా మండల స్థాయి నేతలు జగన్మోహన్ రెడ్డిని గల్లాపట్టి మీటింగ్లో నిలదీశారు. దీంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి నిర్ఘాంతపోయాడు. ఏంటి మండల స్థాయి నేతలేంటి నన్ను ఈ విధంగా నిలదీయటం ఏంటని, అలాగని వాళ్ళనేమీ అనలేని పరిస్థితి. దాంతో అసహనం అనమాట. ఏందన్నా నా మీద కొట్లాడటానికి వచ్చినారా, నేను మీతో మాట్లాడటానికి వచ్చినాను, ఏంది దౌర్జన్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఒకానొక దశలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగానే వైసీపీ నేతలు ఏం చేశారో తెలుసా? కొంతమంది మండల స్థాయి నేతలు 10-15 మంది రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడే మేము రాజకీయాలు వదిలేయాల్సింది, నీతో నడిచి జెండా మోసి తప్పు చేశామని చెప్పి ఉన్న పళంగా వెనక డోర్ తీసుకుని వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు అందరూ. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎంత మాట వెళ్ళిపోయారంటే, మరి వాళ్ళ అన్నమాట చిన్నదేం కాదు. రాజశేఖర్ రెడ్డితోనే మేము రాజకీయాలు వదిలేయాల్సింది, నీ వెంట నడిచి తప్పు చేసాం, నీ జెండా మోసి తప్పు చేసాం, మాకు బుద్ధి వచ్చిందని చెప్పి 10-15 మంది వెనక నుంచి వెనకే లేచి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాల. అలాగే నేను చాలామందిని పిలిచేది కదా, ఏం కొంతమంది రాలేదని ప్రశ్నిస్తే అందులో చాలామంది కాలినడకన తిరుపతి వెళ్ళారు సార్ అని చెప్పి సమాధానం వచ్చింది. అవునా, కాలినడకన ఇప్పుడేంటి, ఇప్పుడు తిరుపతి ఏంటి, ఇప్పుడే వెళ్ళాలా, నేను వస్తున్నాను కదా అని చెప్పి జగన్ అడిగితే లేదు సార్ వాళ్ళకి మొక్కులు ఉన్నాయని వెళ్ళారంటే, ఎక్కడున్నారో కనుక్కోండి అంటే ఫోన్ చేశారు. వాళ్ళకి మార్గ మధ్యంలో ఉన్నారు, ఏదో వంట వండుకుంటున్నారండి ప్రస్తుతం ఇప్పుడైతే అన్నారట. ఏది కాలు కలిపి ఒకసారి వాళ్ళలో ఒకరికి నేను మాట్లాడతానంటే ఫోన్ చేశారు. ఒకరికి చేస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడకముందే వేరొక వ్యక్తి మాట్లాడుతున్న సమయంలోనే మేము తిరుమల వెళ్తున్నాం, మా బాధలు చెప్పుకోవడానికి వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పి ఫోన్ పెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడటం ఇష్టం లేక దాదాపుగా 200 మంది కాలినడకన తిరుపతి అని చెప్పి వంక పెట్టుకుని వెళ్ళారు. ఎందుకు వీళ్ళంతా ఇది చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చి ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. సార్ అందులో 1,00,000 దగ్గర నుంచి 10 లక్షలు 10 కోట్ల వరకు కూడా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాటికి ఏటికి కూడా మనం బిల్లులు ఇవ్వలేదు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పైన గడిచిపోయింది. కొంతమంది వాటికి వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులను పొలాలు ఇవి కూడా అమ్ముకుని తాకట్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. మనకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టారు కానీ ఇప్పటికీ ఆ బిల్లులు విడుదల అవ్వలేదు సార్. దాంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారండి వాళ్ళంతా, అప్పులు కట్టలేక ఇబ్బంది పడిపోతున్నారండి అని చెప్పి అంటే అధికారులకు నేను చెప్తాలే అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. పైగా ఏ రోజైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని సింహాద్రిపురానికి చెందిన వైసీపీ నేతలు గల్లా పట్టి నిలదీశారు. 10 ఏళ్లుగా మీ జెండా మోసాం, ఏ రోజైనా సరే మమ్మల్ని దేకారా, మా గురించి పట్టించుకున్నారా, మాకేమైనా చేశారా అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి. పైగా ఆత్మీయ సమావేశం ఎప్పుడు పెట్టాడు? 4.5 ఏళ్ల తర్వాత పెట్టాడు. ఎన్నికలు వచ్చినాయి కదా, అందులో ఎదురుగాలి వీస్తుంది కదా పులివెందుల్లో, అదే ఎదురుగాలి వీపోతే అది కూడా లేదు. ఎదురుగాలి వీస్తుందని తెలిసి బీటెక్ రవి దూసుకుపోతున్నాడని తెలిసి సమావేశం పెట్టాడు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సమావేశం పెట్టాడనేది నాయకులకు తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే ఈ స్థాయిలో నిలదీశారు. సో అధికారులకు చెప్తారంటే అధికారులు మాత్రం ఏం చేస్తారు? ఎన్నికల దగ్గరికి వచ్చాక అధికారులు మాత్రం ఏం చేస్తారు సార్ అంటే, సరే అన్నీ సర్దుకుంటే నేనున్నా కూర్చోండి అంటే దానికి కూడా సమాధానం చెప్పారు. మీరున్నారు సార్, మిమ్మల్ని నమ్మిన ఆర్కే బాలినేని కోటంరెడ్డి లాంటి వాళ్ళ పరిస్థితి మేము చూసాం కదా,
వాళ్ళకేం చేశారో మాకు అదే చేస్తారు, చాలులేండి అని చెప్పి వాళ్ళంతా కూడా మధ్యలోనే లెగిసి వెళ్ళిపోయే పరిస్థితి. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో చోటు చేసుకున్నాయి. ఇవే ఇప్పుడు వైసీపీ పార్టీలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో 175 గెలుస్తానన్న జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. అందుకే చెప్పా, చంద్రబాబు గారు ఏ ముహూర్తాన వైనాటు పులివెందులు అన్నారో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. పులివెందుల్లో సాగు తప్పి కన్నులట పోయి గెలుస్తాడా లేదా, అసలు ఆయన తరపున ప్రచారం చేయడానికి ఎవడు సుముఖంగా లేడు. ఆ జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుని మీరు చెప్పుకోవడానికే మా ప్రాంతానికి చెందిన వ్యక్తి మా రాష్ట్రానికి సీఎం అయ్యాడని మేము చెప్పుకోవడమే తప్ప మీరు వచ్చిన తర్వాత మాకు ఒరిగిందేమీ లేదు, మాకు చేసిందేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చిన్ని తోటలకు నీళ్ళు ఇచ్చి మా జీవితాల్లో వెలుగులు నింపితే మీరు వచ్చిన తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి అదే జీవితాలు బుగ్గిపాలైపోయాయి. మనం ఏం చేసాం సార్ చెప్పుకోవడానికి ప్రజలకి అని చెప్పి నిలదీస్తున్నారు. పైగా వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, వివేక హత్య కేసు తీవ్రంగా డ్యామేజ్ చేసింది. సిబిఐ విచారణ అలాగే రాష్ట్రం మారటం, జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణను అడ్డుకునే ప్రయత్నం, అవినాష్ రెడ్డిని కాపాడటం, ఇవన్నీ కూడా పులివెందులలో తీవ్రంగా డ్యామేజ్ చేశాయి. ఇదే మాట పులివెందుల నేతలు చెప్పారు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని విషయం ఒకటి చెప్పారేంటో తెలుసా? సింహాద్రిపురంలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి చచ్చిన మెజార్టీ రాదు. సింహాద్రిపురంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మెజార్టీ రాదు. అది మనం చెప్పడం కాదు, సొంత పార్టీ నేతలు కుండ బద్దలు కొట్టారు నిన్న. దీంతో జగన్మోహన్ రెడ్డి నిర్ఘాంతపోయాడు. ఒక సొంత మండలంలో మెజారిటీ రాదు అని చెప్పారు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో బలపడిందో, వైసీపీ ఏ స్థాయిలో బలహీనపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పులివెందుల అనేది గత 30-25 ఏళ్లుగా వైసీపీకి కంచుకోట. రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి లేదా నాడు కాంగ్రెస్కి కంచుకోటలు. రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా కంచుకోటలు. అలాంటి కంచుకోటలు ఈరోజు బీటలు వారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పాగా వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ రోజు రోజుకి అక్కడ తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ కూడా పులివెందుల ప్రజలు గుర్తించారు, గమనించారు. ఇలాంటి వ్యక్తిని మనం నమ్మకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడు. మన ప్రాంతం వాడు కాకపోయినా చంద్రబాబు నాయుడు మనకు నీళ్ళు ఇచ్చి, మనకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, సబ్సిడీ మీద ఇచ్చి, అలాగే సోలార్ పంపు సెట్లు ఇచ్చి మన రైతాంగాన్ని బాగు చేసి మన ఏరియాలో ఫ్యాక్టరీలు పెట్టి మనకు ఉపాధి కల్పిస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ లేదు, నీళ్లు లేవు, అలాగే ఫ్యాక్టరీలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, రహదారులు లేవు, చేసిన పనులకు బిల్లులు లేవు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది. మరి చంద్రబాబుకి పులివెందులకి సంబంధం లేకపోయినా ఆ రోజు ఆయన పులివెందుల ప్రజల కళ్ళలో ఆనందం కోసం ఆయన అన్ని పనులు చేస్తే, మన సొంతవాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని చెప్పి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి. సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పులివెందుల నేలపై ఎదురుగాలి, ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన మండలాల నేతలు, జవాబు చెప్పలేక కిన్నుడైన జగన్ రెడ్డి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఏ మంత్రి స్థాయో, ఎంపీ, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ప్రశ్నించారంటే ఒక అర్థం ఉంది. బట్ ఒక మండల స్థాయి నేత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గల్లా పట్టి, నువ్వు మాకేం చేసావయ్యా ఈ 10 ఏళ్లలో, మేము నీ జెండా మోస్తే ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అయ్యాక నువ్వు ఈ మండలానికి ఏం చేసావు, ఈ జిల్లాకి ఏం చేసావు, ఈ నియోజకవర్గానికి ఏం చేసావని నిన్న నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేకపోయాడు. సో చూడండి, జగన్ సొంత గడ్డపైనే పరదాలు బారికేడ్ల మధ్య తిరుగుతున్న ముఖ్యమంత్రి జగన్. అలాగే నా సొంతం అనుకున్న మనుషుల నుంచి జగన్కి షాకులు తగిలాయి. పులివెందులలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఎదురు స్వరాలు, ప్రశ్నలు వినిపించడంతో జగన్ కిన్నుడైనట్లు తెలిసింది. దీంతో ఏందన్నా కోట్లాటకు వచ్చినారా అని అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే బేసిక్గా అతన్ని ఎవరైనా ప్రశ్నించినా, నిలదీసినా, తన ముందు ఎదురు మాట్లాడినా చూసి తట్టుకునే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. కానీ నిన్న తప్పని పరిస్థితి, సొంత ఇలాకాను, సొంత మండలం, సొంత పార్టీ నేతలు ఏమీ చేయలేక, ఏందన్నా నా మీద కొట్లాడికి వచ్చినారా, నేను మీతో ఆత్మీయంగా మాట్లాడటానికి వచ్చినాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం. మాకేదైనా చేసుంటే నువ్వు ఆత్మీయంగా మాట్లాడవచ్చు, ఈ 10 ఏళ్లలో నువ్వు మాకు చేసింది ఏందయ్యా? ఆత్మీయ సమావేశం 4.5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు 3 నెలల ముందే గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు మేము ఉన్నాము, మాకంటూ ఏదన్నా ఉంటుందని చెప్పి ఇన్ని రోజులు మీకు గుర్తు రాలేదా అని చెప్పి నిలదీశారు జగన్మోహన్ రెడ్డిని. సో ఇక్కడ ఏందన్నా కొట్లాడికి వచ్చినారా అంటూ అసహనం, 10 ఏళ్లుగా జెండా మోస్తున్నాం, మాకేం చేశారు? సింహాద్రిపురంలో మనకు మెజారిటీ రాదు, కుండ బద్దలు కొట్టారు నిన్న జగన్మోహన్ రెడ్డి. దాదాపు ఓటమితో సమానం ఇది. సింహాద్రిపురంలో జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన, ఈ రోజు నుంచి సింహాద్రిపురంలో కాలికి బలపం కట్టుకుని తిరిగినా, అక్కడ ఇంటింటికి వెళ్ళి ఓట్లేయమని నువ్వు 2 చేతులు పెట్టి అర్జించినా,
ఈసారి నీకు సింహాద్రిపురంలో మెజార్టీ రాదు, ఇది కొండ బద్దలు కొట్టినట్టు సొంత పార్టీ నేతలు చెప్పారు. అంటే దాదాపుగా నువ్వు ఓడిపోయినట్టే, చావు తప్పి కొనలోటు పోయి గెలిచినా అది గెలిపే కాదు నా దృష్టిలో, నువ్వు ఓడిపోయినట్టే లెక్క, నీ సొంత ఇలాకాలోనే నీకు మెజార్టీ రాదని చెప్పి ఈరోజు కుండ బద్దలు కొట్టారు. బీటెక్ రవి దూకుడు, అరెస్టులతో డ్యామేజు, వివేక హత్య సిబిఐ దర్యాప్తుతో గబ్బు. బీటెక్ రవిని సరే ఏదో కేసులో అరెస్ట్ చేస్తే అది వేరే విషయం, ఆయన్ని హత్య చేయాలని ప్రయత్నం చేశారు, మర్డర్ చేయాలని, కిడ్నాప్ చేశారు. మరి ప్రజలు చూస్తూ ఊరుకుంటారు, అన్నీ తెలీదా ఏం చేశాడు బీటెక్ రవి? తను రాజకీయంగా పోరాడుతున్నాడు, అది రాజకీయం వరకే మీరు పోరాడాలా, అంతేగాని నాకు ఎదురు వస్తున్నాడు నాకు అడ్డం వస్తున్నాడు అని చెప్పి మనుషుల్ని చంపేస్తారా? బాబాయిని లేపేసినట్టు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ లేపేస్తారా? ప్రజలకు తెలియదా పులివెందులు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకే మానవత్వం ఉంటుంది కదా. అరే సొంత బాబాయి ఎప్పుడు మనిషిలో నోట్లో నాలుగులాగా ఉండే వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా గొడ్డలిపోటుతో నరికేసి, తర్వాత దాన్ని గుండెపోటని చిత్రీకరించి, అటు తర్వాత దాన్ని టీడీపీ మీద నెట్టి, అటు తర్వాత మళ్ళీ సొంత కూతురు సునీత మీద, ఆయన భర్త రాజశేఖర్ మీద నెత్తి, మళ్ళీ ఆయనకి అక్రమ సంబంధం అంటగట్టి, మళ్ళీ దాన్ని సిబిఐ మీదకి నెట్టి, ఎన్ని డ్రామాలు ఆడేవయ్యా జగన్మోహన్ రెడ్డి వివేక హత్య కేసులో? పులివెందుల ప్రజలు మర్చిపోతారా అవన్నీ? సొంత ఇంట్లో మనిషిని చంపినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా అది డ్యామేజ్ చేసింది. నేను అదే విషయాన్ని వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఇక బాబు హయాంలో చినీ తోటకు నీళ్ళు ఇచ్చాడు, మనం వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దరిద్ర పాదానికి అదృష్టవంతుల పాదానికి అదే తేడా. అసలు చంద్రబాబుకి పులివెందులకి సంబంధం లేదు. గత 20-30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచిందే లేదు. అయినప్పటికీ కూడా అక్కడ రైతులకు చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇచ్చి పచ్చని పంటలు పండించి వాళ్ళ కళ్ళలో ఆనందం చూశాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రాజెక్టు కొట్టుకుపోతే చేతులు వదిలేసి చూస్తే 30కి పైగా కుటుంబాలు సజీవంగా జలసమాధి అయిపోయాయి. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది. జగన్ ముందే మండల నేతల ఆవేదన, వైఎస్తోనే రాజకీయాలు వదిలేయాల్సిందని ఆక్రోశం. చూడండి మనకి ఎంత బాధ కలిగిందంటే, తప్పు చేసామన్నా నీతో వచ్చి మేము రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే మేము రాజకీయాల నుంచి తప్పుకోవాల్సింది, నీ పార్టీలో నీ వెంట నడిచి నీ జెండా మోసి మేము చాలా తీవ్రమైన తప్పు చేశామని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. భేటీ నుంచి తప్పించుకునేందుకు కొందరు తిరుమలకు కాలినడకన బయలుదేరిన 200 మంది. సో జగన్మోహన్ రెడ్డితో భేటీ ఉందని తెలిసి ఆయన మొహం చూడలేక 200 మంది కాలినడకన ఎందుకు వెళ్ళారంటే, వాళ్ళంతలో చాలామంది కాంట్రాక్టు పనులు చేసి బిల్లులు రాక తీవ్ర మనోవేదంతో జగన్మోహన్ రెడ్డి కోసం తిరిగి 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 కాళ్ళు అరిగిపోయాయి తప్ప ఏ రోజు ఆయన కలవలేదు, వాళ్ళకి బిల్లులు రాలేదు. దీంతో ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మా అవసరం వచ్చిందని వస్తున్నాడని చెప్పి మనోవేదంతో వాళ్ళు కలవటం ఇష్టం లేక, మరి ఉండి రానంటే బాగోదు కదా, కలవటం ఇష్టం లేక ఇలా కాలినడకన పేరున తిరుపు తెలిపారు. సో ఇక్కడ మొన్న జరిగింది ఏంటో చూడండి. ఏందన్నా కొట్లాడికి వచ్చినారా అంటే, లేదు సార్ మా బాధలు చెప్పడానికి వచ్చామన్నారు. ఆఫీసర్లకు చెప్తానులే కూర్చోండి అంటే, ఎన్నికల ముందు అధికారులు మాత్రం ఏం చేస్తారు? మీరు చెప్తే ఎన్నికల ముందు చెప్తే అధికారులు మాత్రం చేతులు ఎత్తేస్తారు, ఏం చేయలేరు కదా. అదే విషయం వాళ్ళు చెప్పారు. అన్నీ సర్దుకుంటాయి నన్ను నమ్మండి అని జగన్మోహన్ రెడ్డి అంటే, కోటంరెడ్డి బాలినేని కూడా మిమ్మల్ని నమ్మిన వారే కదా, వాళ్ళకి ఏం జరిగిందో మేము చూసాం కదా, చాలులే అన్న మేము ఉంటామని చెప్పి మధ్యలోనే లేచి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇలాంటి షాకులు జగన్మోహన్ రెడ్డి గతంలో సొంతం దగ్గర నుంచి అయితే తగలలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ చూడండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పులివెందుల ప్రజలు మాత్రం జగన్ స్థానిక శాసనసభ్యుడే. సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలెస్కు మాత్రమే పరిమితమైన జగన్ ఏడాదిలో 1-2 సార్లు పులివెందులు వచ్చి వెళ్తుంటాడు. వివేక హత్య దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు టీడీపీ బలోపేతం అవడంతో వైసీపీ కంచుకోటకు మెల్లగా బీటలు వారుతున్నాయి. సో ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి ఆత్మీయ సమావేశం పేరుతో డ్రామాలాడి ఆ చుట్టుపక్కల మండలాలకు చెందిన నేతలను, కీలక నేతలను, కార్యకర్తలను, క్రియాశీల కార్యకర్తలను వీళ్ళందరినీ పిలిపించుకుని దాదాపు 250 మందితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. మరి ఈ ఆత్మీయ సమావేశం కనీసం ఏడాదికి ఒకసారి పెట్టి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు ఏడాదికి ఒకటి? కరెక్ట్గా ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రమే ఎందుకు గుర్తొచ్చారు వాళ్ళు? ఎందుకనంటే ఆల్రెడీ పులివెందుల కంచుకోటలకు బీటలు వారుతున్నాయి. ఆ నష్ట నివారణలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారందరినీ బుజ్జగించడం కోసం పిలిచాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నేను చెప్పిందే వేదం, నేను గీసిందే గీత, నా మాట ఎవడో దాటడని చెప్పి భ్రమలో బ్రతికేవాడు. సో ఆ భ్రమలన్నీ కూడా ఈరోజు పటాపంచలైపోయాయి. సొంత పార్టీ నేతలే గల్లా పట్టి నిలదీయటం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పులివెందులలో పెను ప్రకంపనలు రావటం ఖాయంగా అయితే కనపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిని ఏ విధంగా అధిగమిస్తాడు, వైసీపీ నేతలను ఏ విధంగా వాళ్ళ ఆక్రోశాన్ని చల్లారుస్తాడనేది వేచి చూడాలి.